హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఇప్పుడే తిరుచిరపల్లిలో దర్శనం చేసుకొని లంచ్ అయిపోయినాక తంజావూరుకి బయలుదేరాము. ఇక్కడ నుంచి హార్డ్లీ 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ తిరుచిరపల్లికి రావాలి. కావేరీ నది ఫుల్ గా పోతుంది కదా, ఫుల్ ఉందా ఆడ నుంచి. నేను ఇప్పుడు ప్రెసెంట్ గా తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది మరాఠా ఎంట్రన్స్. తంజావూరుని చివరిగా పాలించింది మరాఠా రాజులే. వాళ్ళే ఈ ఎంట్రన్స్ ని నిర్మించారు. ఎంటర్ అవ్వగానే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు టెంపుల్ గురించి మొత్తం ఇక్కడ రాసి పెట్టారు. దాని తర్వాత మనకి బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది. మొత్తం ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయని చెప్పేసి రాసి పెట్టారు ఇక్కడ. అసలు ఎంట్రన్స్ లోనే మనకి ఆర్కిటెక్చర్ ఇట్లా కంటికి కొట్టినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇదే సెకండ్ ఎంట్రన్స్. దీన్ని కేరళాంతకన్ తిరువసన్ అని పిలుస్తారు. రాజరాజ చోళ ఆ కాలంలో ప్రధాన ప్రత్యర్థి అయిన చీరాస్పై గెలిచినందుకు గుర్తుగా ఈ ఎంట్రన్స్ ని నిర్మించాడు. అసలు ఎంట్రన్స్ ఆర్కిటెక్చర్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అసలు అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోతారు ఇక్కడే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ని ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో అప్పుడే నిర్మించారు ఈ ఎంట్రన్స్ ని కూడా. ఈ ఎంట్రన్స్ ని రాజరాజన్ తిరువసల్ అని పిలుస్తారు. ఈ ఎంట్రన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ మరాఠీ ఎంట్రన్స్, తర్వాత కేరళ స్టైల్లో ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత ఇది పాత ఎంట్రన్స్. ఇది ఎప్పుడైతే గుడి అయితే నిర్మించారో అప్పటిది ఎంట్రన్స్ ఇది. ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక పెద్ద రాజ్యంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే మనము ఇంత బయట చూస్తే చాలా పెద్ద సిటీ ఉంటుంది. సిటీలోకి మనకి ఆ ఎంట్రన్స్లు చూస్తేనేమో చిన్న చిన్నగా ఉంటాయి. మనం లోపల ఎంటర్ అవ్వగానే మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది గుడి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ని రాజరాజ చోళ వారు నిర్మించారు. 1003లో స్టార్ట్ చేసి 1010లో దీన్ని ఫినిష్ చేశారు. 7 ఇయర్స్లోని ఇంత అద్భుతమైన టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 217 ఫీట్స్ ఉంది మొత్తము. కింది నుంచి పైదాకా మెయిన్ గోపురం వచ్చేసి 2. ఈ టెంపుల్కి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్కి బేస్మెంట్ అనేది లేదు. డైరెక్ట్ ఫ్లోర్ పైనే టెంపుల్ని నిర్మించారు. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం. తంజావూరుని చివరిగా పాలించిన మరాఠీ రాజులు ఈ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారు.
మేము సౌత్ ఇండియాలో ఏ టెంపుల్ చూసినా కూడా మనకి ఎంట్రన్స్ గోపురం అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ మెయిన్ టెంపుల్ గోపురం వచ్చేసి చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. ఏంటంటే మనకి ఎంట్రన్స్ వచ్చేసి చిన్నగా ఉంది కానీ మెయిన్ గర్భగుడి గోపురం వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అప్పట్లోనే ఈ ఆలయానికి ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఎటువంటి మిషనరీ లేని రోజుల్లోనే ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారంటే అది వండర్ అనే చెప్పాలి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి టోటల్గా మొత్తం గ్రనైట్తోనే ఉంది అండ్ ఎటువంటి సిమెంట్ కానీ ఎటువంటి ఐరన్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్కి చుట్టుపక్కల 100 కిలోమీటర్ రేడియస్లో ఈ రాయి దొరికే గ్రానైట్ది ఎక్కడ క్వారీలు కూడా లేవు. అంత దూరం నుంచి ఎలా ట్రావెల్ చేసుకొని తీసుకొచ్చి ఎలా బిల్డ్ చేశారనేది పెద్ద మిస్టరీ కిందనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1,30,000 టన్స్ గ్రానైట్ని యూజ్ చేశారు. ఈ టెంపుల్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు. ఏంటంటే పజిల్ సిస్టమ్ అనమాట. అంటే ఒకదానిపై ఒకటి పేల్చిన తర్వాత ఇంకొకటి పేర్చుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు కదా పజిల్స్ అని, అలాగా పేల్చుకుంటూ వెళ్ళిపోతారు. ఒక ఎత్తు అయితే ఈ పజిల్ టెక్నిక్తోని పేల్చుకుంటూ వెళ్ళిపోయారు కదా. పేర్చుకుంటూ వెళ్ళిన తర్వాత పైన గోపురం పైన ఒక కలశం టైప్ ఉంటుంది రౌండ్ది. అది వచ్చేసి 80 టన్స్ ఉంటుంది. 80 టన్స్ అంటే సుమారుగా మీకు 80,000 కేజీస్. 80,000 కేజీస్ని ఓన్లీ సింగిల్ రాయి. అది సింగిల్ రాయిని దాని అంత పైకి 216 ఫీట్స్ పైకి ఎలా తీసుకెళ్లారనేదే పెద్ద మిస్టరీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ గురించి, ఈ ఆలయ గోపురం నీడ అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఈ టెంపుల్ని అయితే అసలు ఒక ఫ్రేమ్లో మాత్రం అస్సలు చూపించలేము మనము. ఈ టెంపుల్ నిర్మించి 1000 సంవత్సరాలు దాటిపోయింది, అయినా ఇంత కూడా చెక్కు చెదరలేదు. అసలు ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించిన వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. మన లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.